డివైన్ సైన్ దైవ సంకేతం శనివారం జూలై 12, 2025 దేవుని నుండి ఒక సూచన. ఎఫెసీ 2:20 క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఈనాటి దైవాంశము ముఖ్యమైన మూలరాయి. ఎఫెసీ 2:22 ఆయనలో మీరు కూడా ఆత్మలో దేవునికి నివాస స్థలంగా ఉండడానికి వృద్ధి చెందుతూ ఉన్నారు. ముఖ్యమైన మూలరాయి అనేది యేసుక్రీస్తును సూచిస్తుంది. అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తును ముఖ్యమైన మూలరాయిగా పేర్కొన్నాడు. ముఖ్యమైన మూలరాయి భవనానికి లేదా నిర్మాణానికి వేసే మొదటి రాయి. ఇది భవనం యొక్క బరువును మోస్తుంది, మిగిలిన భవన నిర్మాణాన్ని నిలబెడుతుంది. ఏదైనా ఉద్యమం, ఆలోచనలకు పునాదిగా ఉన్నవారిని కూడా సూచిస్తుంది. ముఖ్యమైన మూలరాయి అనే సంకేతాత్మక పదం ఏదైనా ముఖ్యమైన విషయానికి లేదా వ్యక్తికి ఆధారంగా మూల స్తంభంగా ఉన్నవారిని సూచిస్తుంది. యేసుక్రీస్తే మన విశ్వాసానికి ముఖ్యమైన మూల స్తంభం. మన రక్షణ ప్రణాళిక యొక్క స్థిరత్వాన్ని నిర్ధారించేది యేసుక్రీస్తు మాత్రమే. క్రీస్తు ముఖ్యమైన మూలరాయి అనగా మన హక్కుదారుడు, నిజమైన పునాది మరియు పరిపూర్ణుడు. ఆయనతో నిర్మించబడినది సరి అయినది, సత్యమైనది. క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయిగా ఉండగా అపోస్తలులు మరియు ప్రవక్తల పునాదిపై నిర్మింపబడి చక్కగా అమర్చబడిన అద్భుతమైన పరిశుద్ధ దేవాలయ భవనంగా ఇది తీర్చబడినది. ఈ ఆలయము భౌతికమైనది కాదు. మనుషులు తమ చేతులతో కట్టిన భవనాలు దేవుని సన్నిధిని మనకు ఇవ్వలేవు. అయితే యేసుక్రీస్తు అనే రాయి ద్వారా దేవుడు ఆత్మ సంబంధమైన దేవుని నివాస స్థలమును మనకిచ్చాడు. ఈ సందర్భముగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము 1 కొరింథీ 3:11 పునాది వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడునూ వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. దేవుడు మనలా దీవించి క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి అయి వేసిన పునాది మీద మనలను నిర్మించి ఆయన నివాస స్థలముగా మనలను చేయునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయిగా వేయబడిన పునాదిపై కట్టబడుటకు మాకు నీ కృప దయచేయము. యేసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.